దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. కేవలము దేవుని మాటలు మాట్లాడుతున్నాము అనంటే, మరి జనాల యొక్క అవసరాలు ఎలా తీర్చబడతాయి? కేవలం వాళ్ళు మాటలే వింటున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తి అనేది చూడట్లేదు. లేదా దేవుని కార్యాలనేవి జరగట్లేదని అంటే, మరి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చబడతాయి? మానవునికి ఆత్మీయ అవసరాలున్నాయి. తన ప్రాణంలో, తన మనస్సులో సమాధానము అనేది అవసరమే. మరి శరీరపరంగా చూసినా మరెన్నో అవసరాలు, స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు జరగాల్సిన అవసరాలున్నాయి. అయితే ఈ అవసరాలు మరి తీర్చబడాలి అనంటే, దేవుని శక్తిని మనం చూడాలి. దేవుని వాక్యంలో దేవుని శక్తి ఉంది. కానీ మరి నా జీవితంలో నేను మరి అనేకమైన సంవత్సరాలు మరి దేవుని శక్తిని చూడడానికి మరి సంఘాల్లో మరి వేచి ఉంటే, కానీ చాలా సంఘాల్లో అయితే కేవలం వాక్యమే వినబడుతూ ఉంది గానీ, దేవుని శక్తి కార్యాలైతే జరగలేదు. అలాగా చాలా మంది చనిపోయారు గూడా. అంటే వాళ్ళు విడుదల కావాలని వచ్చారు దేవుని సన్నిధిలోకి. కానీ విడుదల జరగలేదు. మరి వాళ్ళు చనిపోవుట అనేది గూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు సన్నిధిలో అడుగుతున్నాం. ప్రభువా నాయనా, మరి మీ యొక్క మాటలు మీరు మా ద్వారా మాట్లాడుతున్నారని నమ్ముచూ ఉన్నాం. మరి పుల్పిట్ మీద నుంచి మీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఆ మాటలతో పాటు మీ యొక్క కార్యాలు గూడా మేము చూడాలి ప్రభువా. అవసరంతో మరి అనేక మంది మీ సన్నిధికొస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అవసరాలు తీర్చబడకుండా మరి వాళ్ళు మరణిస్తున్నారు. అయ్యా, మరి మీ శక్తి అనేది మా ద్వారా ప్రకటింపబడాలి. మరి ఆ సంబంధమై ఈ యొక్క అంశాన్ని, అంటే కేవలము దేవుని యొక్క రాజ్యములో, ఆయన యొక్క వాక్కులో కేవలము మాట మాత్రమే లేదు గాని ఆయన శక్తి కూడా ఉన్నది. హల్లెలూయా! అది మన వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఆయన నడిచిన జీవితం, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన పరిచర్య దేవుని శక్తితో నింపబడింది. దేవుని అధికారముతో నింపబడింది. ఆయన మాట మాట్లాడితే ఆ మాటకు అనుగుణంగా గొప్ప కార్యాలనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. గొప్ప కార్యాలు జరిగి ఉన్నాయి. అయితే ఈ కార్యాలు కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతాయా? లేకపోతే మనం విశ్వసిస్తున్నాం యేసు ప్రభువుని, మన ద్వారా గూడా జరుగుతాయా అనంటే, దేవుని వాక్య భాగం మనం చూద్దాం. యోహాను 14 అధ్యాయం 12 వచనంలో, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును. యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. అంటే శిలువ మీద ఆయన చనిపోయి 3 దినాన ఆయన లేచి 40 దినాల పాటు తన శిష్యులతో ఆయన మాట్లాడుచు ఆయన స్వర్గారోహణమై ఆయన తండ్రి యొద్దకు ఆయన వెలుచున్నాడు. అది ముందుగానే యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు ఒక ప్రవచనాత్మకంగా. అయితే అక్కడ మధ్యస్థ ప్రార్థన మన కోసం జరుగుతా ఉంటది. యేసు ప్రభు యాజకుని వలె మధ్యస్థంగా మీ కొరకు, నా కొరకు తండ్రి దగ్గర ఆయన ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని మన మీదకి పంపించమని, మనల్ని శక్తిమంతులుగా చేయడానికి, మనల్ని బలవంతులుగా చేయడానికి, ఆయన కుమారులుగా మనం ఈ లోకంలో జీవించడానికి, ఆయన మీద అంటే యేసు ప్రభు మీద ఉన్న ఉద్దేశము ఆయన ఎలాగైతే నెరవేర్చాడో, ఇంకా ఆ ఉద్దేశాన్ని ఎలాగైతే నెరవేర్పులోకి తీసుకొస్తూ ఉంటాడో, అంటే దేవుని రాజ్య విస్తరణ అన్నది మన ద్వారా కూడా జరగడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఆయన రాజ్య విస్తరణ అనేది మన ద్వారా జరగడానికి మనకు శక్తి కావాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడని, అది వాగ్దానపూర్వకంగా మీ మీదకి, అది మీ ఆత్మీయ జీవితంలో అనుభవపూర్వకంగా ఉంటది అన్నది ముందుగానే మరి ప్రవచనాత్మకంగా యేసు ప్రభు ఇక్కడ పలుకుచూ ఉన్నాడు. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచి వాడును చెయ్యును. ఇక్కడ ఒక విశ్వాసి గురించి మాట్లాడుతున్నారు.
మరి మీరు విశ్వసించారు కదా, యేసు ప్రభు మరి ప్రభు అని రక్షకుడని స్వీకరించారు కదా. మరి మీ ద్వారా కూడా మరి ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అది నేను చెప్పట్లేదండి, కానీ యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలే మళ్ళీ ఈ రోజు మన నోటి ద్వారా మనం మాట్లాడుచు ఉన్నాం. నేను చేయు క్రియలు అంటే యేసు ప్రభు ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి స్వస్థతలు, విడుదలలు, మరి దేవుని యొక్క శక్తి కార్యాలు, ఇవన్నీ కూడా మరి ఆయన ద్వారా జరిగిన కార్యాలు. మనమైతే అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని మనం పలుకుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం, కానీ జనాల యొక్క అవసరాలు అయితే తీర్చబడట్లేదు. వాళ్ళు ఆ ఇ- ఆ ఇబ్బందుల్లోనే ఒక్కొక్కసారి మరణిస్తున్నారు. ఆ భారం, ఆ యొక్క మరణాన్ని చూసి, ఆ యొక్క ఆ యొక్క శవాన్ని చూస్తూ చాలా సార్లు నేను ఏడ్చాను. ప్రభువా, వీరి కోసం ప్రార్థన చేశాను, కానీ వీళ్ళు మరణించారు. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేశాను, వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఎందుకు ప్రభువా కొంతమంది ఇలాగా మరణించారు? ప్రభా, మీ యొక్క శక్తివంతమైన కార్యాలు మా ద్వారా కూడా జరుగులాగున మాకు మీ యొక్క వాక్య భాగంలో నుంచి మరి మర్మాలు మాకు తెలియపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి, మాకు ఒక పరిపక్వతను దయచేయండి, మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయండి, మమ్మల్ని మీ యొక్క వాక్యముతో నింపండి. మరి ఎక్కడైతే వాక్కు శక్తితో లేకపోతే వాక్యములో ఉన్న మర్మముతో నింపబడతామో అప్పుడే మరి దేవుని అధికారం అనేది మన ద్వారా పని చేయగలుగుతుంది. దేవుని వాక్యాన్ని తెలియకుండా దేవుని ఆత్మ మన ద్వారా కార్యం చేయలేదు. సో ఈ యొక్క పాయింట్ని బట్టి మనము ఈ వేకువజామున మరి సంఘములో దేవుని యొక్క కార్యాలు చూడాలి, సమాజంలో దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరగాలి. ఎంతో మంది అవసరత ఎంతో మంది అవసరతలు మన ద్వారా తీర్చబడాలి. మరి వాళ్ళు ఆశతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క అవసరతలు తీర్చబడాలి అంటే గనక మనము ట్రైన్ చేయబడాలి, మనము తర్ఫీదు పొందుకోవాలి, మనము సిద్ధపరచబడాలి. మనం ఒకరికి ప్రార్థన చేస్తున్నామని అంటే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగాలి అని అంటే మనకి దేవుని యొక్క వాక్యముతో మనము నింపబడాలి. అంటే కేవలం లిఖించబడిన వాక్యమే కాదు, కానీ లిఖించబడిన వాక్యములో నుంచి మర్మాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ర- రహస్యాలు అన్నవి మనలో నింపబడుట చాలా ప్రాముఖ్యం. అయితే ఈ ఈ వాక్యం చూడండి, యోహాను 14:12లో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ఆమేన్, హల్లెలూయా. అంటే మీ ద్వారా నా ద్వారా కూడా ఇటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు అంటే స్వస్థతలు గాని, విడుదలలు గాని జరుగుతాయి అని యేసు ప్రభువే చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పారు, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మన ద్వారా ఇంకా గొప్ప కార్యాలంట. ఆమేన్, హల్లెలూయా. ముందు మనం ఒక లెవెల్కి వస్తే అక్కడి నుంచి ఇంకొక లెవెల్కి వెళ్తాం. ముందు మనం ఫస్ట్ క్లాస్ మనం పాస్ అయితే మన సెకండ్ క్లాస్ లోకి, థర్డ్ క్లాస్ లోకి వెళ్తాం. సో ఏదైనా సరే ఒక స్టెప్ గా అన్నమాట. ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటి అంటే, ముందు ఒక లెవెల్లోకి రమ్మంటున్నారు ప్రభు. ముందు మన ఆత్మీయ జీవితంలో ఒక లెవెల్లోకి, అంటే మనకి దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు మనం తెలుసుకుంటూ వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చే రీతిగా అవకాశాలు ఏదైతే మన దగ్గరకు వస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మన దగ్గరికి ఎవరైతే కనుక ప్రభు పంపిస్తున్నారో, లేకపోతే వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, ఆ ప్రభు అనుమతించారు వాళ్ళకి ప్రార్థన చేయడానికి. సో మనం నేర్చుకున్న వాక్య భాగాల్ని అక్కడ ఉపయోగించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనం తీసుకుంటూ, దేవుని వాక్యం అనేది అక్కడ పని చేస్తూ, సో దేవుని నామం పేరట మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన అధికారం కలిగిన నామము అక్కడ పని చేస్తూ దురాత్మల్ని వెళ్ళగొడుతూ వాళ్ళకి స్వస్థతలను ఇస్తూ, సో మనం మనం నేర్చుకున్న మనం నేర్చుకున్న దేవుని యొక్క మాటలు అవి ఉపయోగంలోకి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అవి ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటుంటే మనం దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. సో సో దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరుగులాగున్న మనం యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ ద పర్పస్. అదనమాట ఉద్దేశం. ఈ యొక్క అంశం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, కేవలం మనం వాక్యము చెప్పే వారంగా మాత్రం ఉండకూడదు, కానీ దేవుని యొక్క శక్తి యొక్క క్రియ, దేవుని శక్తి
ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క శక్తివంతమైన క్రియలు మరి యేసు ప్రభు ద్వారా ఎలాగ జరిగాయో అది మన ద్వారా కూడా జరుగులాగున మనము ఒక సిద్ధపాటు కలిగిన ఒక వ్యక్తిగా ఉండడానికి ప్రభు నేను సిద్ధపరచబడి ఉన్నానయ్యా. ఇదిగో మీ వాక్యాన్ని నేర్చుకుంటున్నానయ్యా. నీ యొక్క నీ యొక్క అభిషేకము నా ద్వారా ప్రభా తండ్రి మీరు మీరు ప్రకటించుకోండి. మరి నా చుట్టూ ప్రభా నేను అనేకులు ఉన్నారు. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చబడు రీతిగా ప్రభా నన్ను వాడుకోండి ప్రభువా. నేను ఒక విశ్వాసిని అయా, సంఘానికి వెళ్తున్న విశ్వాసినే ప్రభువా. అయినప్పటికీ మీరు చెప్పారు కదా, విశ్వసించు వాని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పారు కదా అయ్యా. కేవలం ప్రభా ఒక దైవజనుల ద్వారా మాత్రమే కాదు గాని ఒక విశ్వాసుల ద్వారా విశ్వాసుల ద్వారా కూడా జరుగుతాయని చెప్పావు కదా ప్రభువా. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క మాటలను నేను నమ్ముతున్నాను ప్రభువా. అయ్యా, నా ఇంట్లో ప్రభా ఆశ్చర్య కార్యాలు నా ద్వారా జరుగుతాయి ప్రభువా. నేను ఎవరి మీద అయితే చేయి పెడుతున్నానో ప్రభువా నైనా నా చేతి ద్వారా మీ యొక్క శక్తివంతమైన అయా తండ్రి, మీ యొక్క శక్తివంతమైన నామము యేసు నామము ద్వారా వారికి స్వస్థత, విడుదల కలుగుతాయి ప్రభువా. వారిలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతున్నాయి నాయనా. ఒక మాట ప్రభా, నీ మాట నా నోటి ద్వారా మాట్లాడుచు ఉన్న సమయాల్లోనే ప్రభా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప యేసయ్య, గొప్ప క్రీస్తు నాలో ఉన్నాడు అన్నది గొప్ప సత్యం. ఇది పౌలు కనీసం ఒక 73 సార్లు అతని యొక్క మరి రాసిన అతను అతను రాసిన అపోస్తలుడైన పౌలు గారు రాసిన మరి ఆ పత్రికల్లో కనీసం ఒక 73 సార్లు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. క్రైస్ట్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ అంటే క్రీస్తు నీలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిచర్య ఆయన పరిచర్య మన ద్వారా కూడా కొనసాగించబడుతూనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. మరి అలనాడు మరి 2024 సంవత్సరాల క్రితము మరి యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య అద్భుతమైన కార్యాలు ఈ రోజు మన ద్వారా కూడా జరుగుతున్నాయి అని అంటే, ఇక మన ద్వారా కూడా ఇంకా ఇంకా జరగాలి అని అంటే అది ఎలా సాధ్యం అని అంటే, క్రీస్తు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు, మన ఆత్మలో విలీనమైపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు తెలీదా దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నదని తెలీదా అని అపోస్తున్న పౌలు మరి కొరింథీ రాసిన పత్రికల్లో మరి రాసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మనం ఈ ఉద్దేశంతో మనం మాట్లాడుచు ఉన్నాం. మన ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. ఆమె శక్తివంతమైన కార్యాలు చూడాలి. ప్రభువా నైనా ఒకరికి నేను వాక్యం చెప్తున్నాను అంతే గనక మీరు చెప్పమన్నారు ప్రభువా, మీరు తీసుకెళ్లారు అక్కడికి, మీరు అనుమతించారు, మీరు పంపించారు ప్రభువా. నాయన నోటి ద్వారా మాట్లాడుచున్న మాటలు మరి మాట్లాడుతున్న సమయాల్లో తండ్రి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు కూడా సూచులాగున ప్రభా నేను సిద్ధపరచబడుతూ ఉన్నా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సిద్ధపరచబడుతూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. మన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్నామండి. మనం కనీసం ఒక 3 మరి అద్భుతమైన కార్యాలు మరి యేసు ప్రభు ద్వారా జరిగిన, ఒకటి కుష్టి రోగిని మరి ఎలాగైతే యేసు ప్రభు స్వస్థపరిచాడో, మరి 2 శతాధిపతి ద్వారా మరి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి యేసు ప్రభు కపెర్నహూములోకి వచ్చినప్పుడు మరి శతాధిపతి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి తన ఇంట్లో ఉన్న దాసుని యొక్క మరి అస్వస్థతల్ని ఎలాగా మరి స్వస్థతల్లోకి మార్చుకున్నాడో, తన విశ్వాసము యేసు ప్రభు పట్ల ఉంచుతూ మరి యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన మాటలు, నీ విశ్వాసము చొప్పున మరి నీ దాసుడు స్వస్థపరచబడును గాక అని చెప్పిన మాటల వలన, ఆ మాటలోనే శక్తి ఉంది. ఆ మాటలు అంటే యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన దేవుని మాటలు అవి ట్రావెల్ చేయగలవు. అవి అవి పయనించగలవు. అది ఏ వ్యక్తి మీద అయితే గనక మాట్లాడాయో ఆ వ్యక్తిని స్వస్థపరచగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తిని స్వస్థపరచగలవు. అద్భుతంగా తన యొక్క పక్ష వాయువుని, ఆ యొక్క స్ట్రోక్ లేకపోతే పక్షవాయువు అంటే మనకు తెలుసు, వన్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే ఒక సగము అంటే శరీరానికి మరి రైట్ గాని లెఫ్ట్ గాని మరి పని చేయకుండా ఉండటం. అంటే రైట్ హ్యాండ్ గాని రైట్ లెగ్ గాని, ఆ యొక్క కుడి చేయి గాని కుడి కాలు గాని మరి పని చేయకుండా ఉండటం, లేకపోతే నాలుగు కూడా అంటే 2 చేతులు 2 కాళ్ళు కూడా పని చేయని పరిస్థితి కూడా ఉ- ఉంటూ ఉంటాయి. అంటే దాసుడు అటువంటి స్థితిలో ఉన్న మరి దాసుని జీవితాన్ని ఒక్క మాటతోనే మరి యేసు ప్రభు మాట్లాడిన ఒక్క మాటతోనే ఆ 4 మరి 2 చేతుల్లో మరి 2 కాళ్ళల్లో మళ్ళీ సత్తువ రావటం, మళ్ళీ శక్తి రావటం, మళ్ళీ బలము రావటం.
అంటే అంటే మెదడు భాగంలో ఏ ఇబ్బంది అయితే జరిగిందో మనకు తెలుసండి. సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే మెదడు ఒక్కసారి మరి ఏదైనా ఇబ్బంది అయిందంటే గనక ఆ మెదడులో ఉన్న కణాలు చనిపోతే గనక అవి మళ్ళీ జీవంలోకి రాలేవు. అవి మళ్ళీ జీవములోకి రాలేవు. అది అసాధ్యం. అది అసాధ్యం. అలాగే హార్ట్ కూడా. హార్ట్ అటాక్ గనక వస్తే మరి హార్ట్ లో ఉన్న లేకపోతే హృదయంలో ఉన్న ఆ యొక్క కణాలు అవి గనక చచ్చిపోతే, అవి చనిపోతాయి కదా, హార్ట్ అటాక్ లో చనిపోతాయి. మళ్ళీ వాటిల్లోకి జీవము రాలేదు. మెడికల్ సైన్స్ అనేది చెప్తానే ఉంది. అలాగే కిడ్నీస్ కూడా. ఆ, అలాగే అలాగే కిడ్నీస్ లో కూడా మరి మరి డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే మనకు తెలుసు షుగర్ వ్యాధి వల్ల కానీ ఏ వ్యాధుల వల్ల అయినా సరే మరి కిడ్నీ కనుక చెడిపోతే ఇక డయాలసిస్ చేయాల్సిందే. వారానికి రెండు మూడు రో రెండు మూడు సార్లు మనం 2-3 సార్లు ఆ పేషెంట్ మరి డయాలసిస్ చేసుకుంటూ ఉంటాడు. అది అసాధ్యం. మళ్ళీ కిడ్నీలో మళ్ళీ ఆ కణాలు ఏవైతే చచ్చిపోయాయో మళ్ళీ జీవంలోకి రావాలి అని అంటే అది అసాధ్యమే. అది అసాధ్యమే. కానీ యేసు ప్రభు నోటి నుండి మాట్లాడిన మాట, శతాధిపతితో మాట్లాడిన మాట, ఆ మాట పైనుంచి ఆ మాటలో ఎంత గొప్ప పునరుద్ధానపు శక్తి ఉందనంటే, ఆ మాట మాట్లాడితే అంటే దేవుని మాటలు మరి యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడితే ఆ మాటలు శక్తివంతమైన మాటలుగా ఉన్నాయి. ఆ ఆ మాటలు పైనుంచే మాటలుగా ఉన్నాయి. ఆ వ్యక్తిని తాకిన మాటలుగా ఉన్నాయి. మరి తాకినప్పుడు మెదడు భాగంలో ఏ కణాలైతే చనిపోయాయో మళ్ళీ జీవంలోకి తీసుకురొచ్చాయి. అంటే దేవుని మాటల్లో పునరుద్ధానపు శక్తి ఉంది. యేసుప్రభు శిలువ మీద చనిపోయాడు, మూడో దినాన్ని లేచాడు అని అంటే దేవుని మాటలు, ప్రవచనము, దేవుడు మాట్లాడిన ప్రవచనాల్లో శక్తి ఉంది. అది ఆయన సమయంలో అది నెరవేర్పులోకి, ఆయన సమయంలో ఆ ప్రవచనము నెరవేర్పులోకి రావడానికి ఆయన మాట్లాడిన మాటలు కార్యం చేశాయి. హల్లెలూయా. దేవుని మాటలు కార్యాలు చేస్తాయి. దేవుని మాటల్లో శక్తి ఉంది. దేవుని మాటల్లో పునరుద్ధానపు శక్తి ఉంది. ఏ కణాలైతే చనిపోయాయో ఏ కణాలైతే చనిపోయాయో ఆ కణాలని మళ్ళీ జీవింప చేయగలవు. మరి యేసు ప్రభు చనిపోయాడు కానీ మూడో దినాన్ని లేచాడు అని అంటే ఆయన మళ్ళీ పునరుద్ధానుడిగా లేచాడు అని అంటే పునరుద్ధానపు శక్తి పనిచేసింది. అంటే ప్రభు మాటల్లో శక్తి ఉంది, కార్యం చేస్తుంది. మరి కణాలు అన్ని కూడా, కణాలన్నీ కూడా జీవంలోకి వచ్చాయి. మళ్ళీ దాసుడు ఆ గడియలోనేనంట మళ్ళీ ఏదో ఒక ఒక 5 నిమిషాల తర్వాతో లేదా ఐదు ఐదు రోజుల తర్వాతో 5 నెలల తర్వాతో 5 సంవత్సరాల తర్వాత బాగయ్యాడని అక్కడ రాసలేదు గాని ఆ గడియలోనే బాగయ్యాడని రాస్తుంది. ఆ గడియలోనే అద్భుతం జరిగిందని రాస్తుంది. అంటే అప్పటికప్పుడే దేవుని మాటలకు దేవుని మాటలు అప్పుడప్పుడే పని చేయగలవు. హల్లెలూయా. దేవుని మాటలు తర్వాత కూడా పని చేయగలవు కానీ అప్పటికప్పుడే కూడా పని చేయగలవు. మనం నమ్ముదాం. మరి ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మన ద్వారా కూడా జరుగుతాయనని మరి వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఇందాక మనం యోహాను 14:12 మనం చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి ఆశ్చర్య కార్యాలు అంటే నా నోటి ద్వారా కూడా దేవుని మాటలు, మరి పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిలో మరి దేవుని మాటలు, నా తండ్రి అయిన దేవుని మాటలు మరి పెట్టినప్పుడు నా నోటి ద్వారా మాట్లాడుతున్న సమయాల్లోనే ఆ మాటలు ఎదుట వ్యక్తిని మరి స్వస్థపరచగలవు. హల్లెలూయా. విడుదల చేయగలవు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు. మరి మరి యేసు ప్రభువులో ఎంత ప్రేమ ఉందో, ఎంత కరుణ ఉందో నాలో కూడా నింపగలడు దేవుడు. నేను అడగాలి. నేను అడిగితే గనక ప్రభువా నువ్వు యేసయ్యలో మీ ప్రేమను ఎంతగా నింపావో, ఎంతగా కరుణతో నింపావో నాలో కూడా నా పాత్రని ఖాళీ చేసుకుంటున్నాను ప్రభువా. నాకు ఈ లోకపు నాకు ఈ లోకపు ప్రేమల కంటే కూడా నీ ప్రేమే నాకు కావాలి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటే ఆయన ప్రేమతో కరుణతో నింపే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ 2 విషయాల్ని మనం కిందటి దినాల్లో మనం చూసి ఉన్నాం. ఇప్పటికీ ఒక 9-10 క్లాసెస్ మనం వీటిల్లో మనం దేవుని శక్తిలో నడుచుట,
అద్భుతాలు చేయుట. ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే మన ద్వారా జరుగుతున్న పరిచర్యలు అది కేవలము ఏదో ఒక పైపైన మాటలకే పరిమితం కాకుండా, మన దేవుని మాటలు మన నోటి ద్వారా మాట్లాడుచున్న సమయాల్లో, ఆ యొక్క గడియల్లో దేవుని శక్తివంతమైన కార్యాలు మన ద్వారా జరుగులాగున మనము సిద్ధపరచబడాలి. హల్లెలూయా. వేరే మార్గం లేదండి. దేవుని యొక్క అభిషేకము, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క కార్యాలు మన ద్వారా చూడాలి అని అంటే మనం సిద్ధపరచబడాలి. ఏ పనికైనా సరే దేవుని పనులు మన ద్వారా జరగాలి అని అంటే ఆ పని మన ద్వారా జరిగే మునుపు మనం సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడటం అంటే దేవుని వాక్యములో మనము నింపబడాలి. దేవుని వాక్యముతో మనం నింపబడాలి. దేవుని వాక్యములో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలి. దేవుని మార్గాలు ఏంటో తెలుసుకోవాలి. మరి యేసు ప్రభు ద్వారా ఎలా జరిగిందో కూడా మనం మననం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ పనిలో మనం ఉన్నాం. మన యొక్క జీవితాల్లో ఒక వ్యర్థునిగా ఉండకుండా ఉపయోగపడే ఒక పాత్రగా మన జీవితాల్లో ఉండులాగున మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట మరి 5 నుంచి 5 నుంచి మరి 5:45 వరకు మనం దేవుని వాక్యాన్ని మనం మననం చేస్తూ ఉన్నాం. అయితే కిందటి దినాల్లో మన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న ఒక మొదటి 4 వచనాల్లో మనం కుష్ఠరోగి జీవితంలో దేవుడు అద్భుతం ఎలా చేశాడు యేసు ప్రభు ద్వారా అది చూసాం. దాని తర్వాత మళ్ళీ 5వ వచనం నుంచి మనం ఇంకొంచెం కిందకి వెళ్ళాం. అక్కడ మనం శతాధిపతి యొక్క జీవితంలో మరి అతని ద్వారా మరి తన ఇంట్లో ఉన్న దాసుని మరి యేసు ప్రభు ఎలాగా స్వస్థపరిచాడు. అద్భుత ఆశ్చర్యమైన కార్యం అది. ఎంత గొప్ప విశ్వాసం ఉందో శతాధిపతి జీవితంలో ఆ విషయాన్ని యేసు ప్రభు ప్రస్తావించడం మనం విన్నాము, నేర్చుకున్నాం మనం. అయితే మనం మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము ఇంకొక వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఈ వాక్య భాగంలో దేవుని శక్తి మరి యేసు ప్రభు ద్వారా ప్రకటించబడుట, యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన ఒక్క మాటే, అక్కడ పెద్ద సెంటెన్స్ కూడా లేదండి. ఒక్క శబ్దమే, ఒక్క మాటే అనేకమైన అంటే చాలా నంబర్స్, అనేకమైన దురాత్మలు ఒక వ్యక్తిలో ఉండవచ్చు అన్నది మనం చూడబోతున్నాం. అయితే ఈ దురాత్మల మీద మరి దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది? హల్లెలూయా. మనం మొన్నటిదాకా మేము చూసామని అంటే శతాధిపతి ఇంట్లో దాసుని జీవితంలో మరి అతని శరీరంలో ఉన్న రోగాన్ని ఎలాగా దేవుడు స్వస్థపరిచాడు అనేది మనం మొన్న చూసాం. అంటే రోగం మీద దేవుని అధికారము. హల్లెలూయా. రోగం మీద దేవుని అధికారము. కుష్టి రోగం అంతకుముందు చూసాం. కుష్టి రోగి అది కూడా రోగమే. రోగం మీద దేవుని అధికారము, దేవుని మాటలో ఉన్న శక్తి, అధికారము. గాడ్స్ వర్డ్ హ్యాస్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ అథారిటీ ఓవర్ డిసీజెస్. అంటే యావత్తు రోగాల మీద దేవుని యొక్క శక్తివంతమైన మరి మాటలు, లేకపోతే ఆయన యొక్క మాటలో శక్తి ఉంది, అధికారం ఉంది. దేని మీద? అన్ని రోగాల మీద. అది మనం చూసిన కుష్టి రోగి విషయంలో గాని, శతాధిపతి ఇంట్లో ఉన్న దాసుని మరి శరీరంలో ఉన్న అస్వస్థత విషయంలో గాని మనం చూసాం. అయితే ఇప్పుడేం చూడబోతున్నామనంటే ఒక వ్యక్తిలో దురాత్మలున్నాయి. ఆ దురాత్మల మీద అధికారంగా ఆ ఆ దురాత్మల మీద అధికారం యేసు ప్రభువు ఉన్నది అన్నది రుజువు చేసింది. ఇదేదో ఊరికే మాట్లాడట్లేదండి. కానీ రుజువుగా, ఒక ప్రూఫ్, ఎవిడెన్స్, ఒక రుజువుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలివి. ఇవి మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వచనం దాకా మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వరకు మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని అంటే గదరీనులో ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క శరీరంలో అనేకమైన దురాత్మలు ఉన్నాయి. మరి ఆ యొక్క దురాత్మల్ని ఎలాగా మరి యేసు ప్రభు మరి మాట్లాడి ఆ యొక్క దురాత్మల్ని మరి ఆ ఆ వ్యక్తి యొక్క శరీరంలో నుంచి ఎలాగ వెళ్ళగొట్టాడో ఆ విషయాల్ని మనం మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం.
మార్కు సువార్త 5వ అధ్యాయము ఇదే విషయాన్ని ఇదే సంఘటనని ఇదే సంఘటనని మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20వ వచనం దాకా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే విషయాన్ని మనం లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి, లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 39వ వచనం దాకా మనము ఈ యొక్క సంఘటనని మనం చూస్తూ ఉన్నాం. మనము లూకా సువార్తలోకి వెళ్దాం, ఎందుకనంటే దీని గురించి చాలా విశదపరిచి అక్కడ మాట్లాడి ఉన్నారు. అంటే మన మత్తయి సువార్తలో లేదని కాదు, కానీ మత్తయి సువార్తలో కొంత భాగమే అంటే ఆ విషయాన్ని చాలా చాలా అంటే తక్కువగా అక్కడ మాట్లాడి ఉన్నారు, లేకపోతే చాలా కుదించి మాట్లాడారు. కానీ ఆ యొక్క సంఘటనలో ఏం జరిగింది, ఎలాగ జరిగింది అన్నది ఇంకా కొంచెం విశదపరిచి మనకు చెప్పింది ఎవరంటే లూక్. లూకా రాసిన సువార్తలో మనం చూస్తున్నాం. అందుకని మనం ఈ అంశాన్ని మనం లూకా రాసిన సువార్తలోకి వెళ్ళి అక్కడ ఇంకా మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ మనం చూద్దాం. అందుకని లూకా రాసిన సువార్త తీయండి. అంటే ఇదే సంఘటనని మనం మార్కు సువార్తలో కూడా చూస్తున్నాం. ఇదే సంఘటన మనం లూకా సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త మనం 8వ అధ్యాయం తీద్దాం. 26వ వచనం నుంచి మనం 39వ వచనం వరకు మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. వారు, లూకా సువార్త 8:26, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనియల దేశమునకు వచ్చింది. వారు అని అంటే ఇక్కడ యేసు ప్రభు మరి ఆయనతో పాటు ఉన్న శిష్యులు అన్నమాట. ఆయనతో పాటు ఉన్న శిష్యులు మరి గెరసీన దేశమునకు వచ్చారు. 27వ వచనం. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏమిటి అంటే యేసు ప్రభు ఎలాగ ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే కాకుండా మరి ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు. మరి యేసు ప్రభు ఎందుకు పయనిస్తున్నాడు ఇలాగా అనంటే దేవుని రాజ్య విస్తరణ అన్నది జరగాలి. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని రాజ్య విస్తరణ అనేది జరగాలనంటే వెళ్ళాలి, మరి అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలి. మనం మన ఇంట్లో కూర్చోవటం మాత్రమే కాదు, కానీ మరి మన పక్కన ఉన్న ఆ ఇంటికి కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి మనకి మన పరిచయాలు పెట్టుకోవటం, మనం పరిచయం చేసుకోవటం, మరి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకోవటం, మరి మనం కూడా మరి వెళ్తూ ఉండాలి. మరి మనతో పాటు కొంతమంది శిష్యుల్ని కూడా మనం తయారు చేస్తూ ఉండాలి. కేవలం మనం విశ్వాసులుగా లేకపోతే విశ్వాసుల్ని మాత్రమే ఆ లేకపోతే అన్యుల్ని లేకపోతే ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోలేదనంటే వారికి యేసు ప్రభుని చెప్పటం, వారిని కేవలం విశ్వాసులుగా మాత్రమే చేయటం కాదు, కానీ వారి జీవితాల్లో మరి అనేకమైన విషయాల్లో యేసు ప్రభు యొక్క బోధల్ని వాళ్ళకి బోధిస్తూ వారిని శిష్యులుగా కూడా చేయాల్సిన బాధ్యత సంఘానికి దేవుడు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం 18, 19, 20కి అనుగుణంగా మనం చూస్తాం. అయితే అదే విషయాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మరి వారు మరి గెరసీనుల దేశమునకు వచ్చిరి. ఆమేన్, వారు అని అంటే అక్కడ యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు. 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు, చూడండి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ ఊరిలో ఉన్న ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు ఎదురుగా వచ్చాను. ఆయనకు అంటే యేసు ప్రభుకి ఎదురుగా వచ్చాడంట. ఈ వాక్య భాగము మనం చదువుతున్న సమయాల్లో మనము కేవలం వినువారిగా మాత్రం ఉండకుండా చూచువారిగా కూడా ఉండాలన్నమాట. అంటే మన యొక్క కళ్ళ ముందు ఒక పిక్చరిస్టిక్ గా, అంటే ఒక ఒక చిత్రంగా చూసుకోండి. ఆయన ఆయన ఒడ్డున వచ్చినప్పుడు ఆ పడవని ఆ పడవలో నుంచి ఆయన దిగినప్పుడు మరి వెంటనేనంట ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఏం చేశాడు? వాడు దయ్యములు పట్టిన వాడు దయ్యములు అని రాస్తుంది ఇక్కడ. అంటే ఒక దయ్యం కాదంట, దయ్యములు అని రాస్తుంది. అంటే ఇట్స్ ఎ ప్లూరల్, సింగులర్ కాదు ఇక్కడ. దయ్యము అని అంటే ఒకటి, దయ్యములు అని అంటే అనేక, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. దయ్యములు పట్టిన వాడే అనంట. అంటే దయ్యముల్లో దయ్యము అని అంటే డీమన్, డీమన్ లేకపోతే దురాత్మలు, దుర ఆత్మలు, అంటే ఇవి ఆత్మలు అన్నమాట ఇవి.
ఇవి ఆత్మలు, మన కంటికి కనబడవు. మన చెవులకి అవి ఏం మాట్లాడుతున్నాయో తెలియదు. మనకు వినబడవు. అవి అసలు ఉన్నాయా లేదా అనేది కూడా మనకు తెలియదు. కానీ దురాత్మలు ఉన్నాయి అన్నది వాస్తవం. ఒకవేళ గనక మీరు నమ్మకపోతే అది మీ ఇబ్బంది. లేకపోతే అది మీకున్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మీకున్న వివేచనను బట్టి మీరు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని వాక్యంలో మాట్లాడిన మాటలు సత్యాలు. హల్లెలూయా. అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. సాతాను రాజ్యంలో అనేకమైన దయ్యాలు ఉన్నాయి, అనేకమైన దురాత్మలు ఉన్నాయి, అనేకమైన వేలాది వేలాది వేల లక్షలాది లక్షల ఆ, దురాత్మలు సాతాను రాజ్యంలో ఉన్నాయి. అది వాస్తవం అది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, దయ్యములు పట్టిన వాడేనంట. అంటే దయ్యము లేదా దురాత్మలు ఎలా పనిచేస్తాయనంటే ఒక వ్యక్తి మీద ప్రభావితం చేయగలుగుతాయి. లేకపోతే ఒక వ్యక్తి లోకి లోపలికి వచ్చి ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఆ వ్యక్తిని చిన్న చిన్నగా కంట్రోల్ తీసుకుంటూ ఇక ఆ వ్యక్తిని నడిపించగలవు. అటువంటి పనులు అటువంటి పనులు దురాత్మలు చేయగలవు. అందుకని ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, దయ్యములు అనే మాట రాసింది, దురాత్మలు అని మనం చూడవచ్చు. దయ్యములు పట్టిన వాడై మనం తెలుసుకోవాల్సింది, దెర్ ఇస్ ఓన్లీ వన్ డెవిల్. దెర్ ఇస్ ఓన్లీ వన్ డెవిల్. ఒక సాతానే ఉన్నాడు. కానీ చాలా దురాత్మలు ఉన్నాయి, చాలా అపవిత్రాత్మలు ఉన్నాయి, అశుద్ధమైన ఆత్మలు ఉన్నాయి, దయ్యములు ఉన్నాయి. ఒక దురాత్మ లేకపోతే ఒక సాతానే ఉన్నాడు. వన్ డెవిల్, ఒక్కడే. లేకపోతే ఆ యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నది సాతాను. కానీ తన రాజ్యంలో అనేకమైన దయ్యాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం నూతన నిబంధనలో మనం చూస్తాం. కానీ ఈ విషయాన్ని మనం ఎక్కడ కూడా దురాత్మల్ని వెళ్ళగొట్టే పరిచర్య, లేకపోతే దురాత్మల్ని ఒక వ్యక్తిలో నుంచి ఆ వెళ్ళిపోవడానికి ఆదేశించే పరిచర్య, అధికారికంగా మాట్లాడిన పరిచర్య, అది మన పాత నిబంధనలు ఎక్కడ చూడం మనం. ఏలియా ద్వారా గాని, ఎలీషా ద్వారా గాని, మోషే ద్వారా గాని, దావీద్ ద్వారా గాని ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. గాని అబ్రహాము ద్వారా గాని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. కానీ ఎవరి ద్వారా కూడా ఒక దురాత్మల్ని వెళ్ళగొట్టే పరిచర్య చేశారు అనేది మనం పాత నిబంధనలు మనం చూడం. కేవలము అది యేసు ప్రభుకే పరిమితం అయినట్టుగా మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో మనం కేవలం, అది కూడా మన మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో, నూతన నిబంధనలో మాత్రమే, అది కూడా యేసు ప్రభు ద్వారా ఈ పరిచర్య అనేది ప్రారంభించబడటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని రాజ్యము సమీపంగా వచ్చింది అని తెలియపరుస్తున్నారు అనమాట. దేవుని రాజ్యము ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆదాం. అంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవటం అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఆయన యొక్క ప్రభుత్వం, అంటే దేవుని యొక్క ప్రభుత్వము ఆదాం మీద ఉంటా ఉంది. ఆయన యొక్క రూల్ అండ్ రెయిన్, ఆయన యొక్క ప్రభుత్వం అన్నది ఆదాం మీద ఉంటా ఉంది. అయితే ఆదాం పాపము చేయగా దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుని సన్నిధి అన్నది ఒక మానవుని జీవితాన్ని శాసించొచ్చు, లేకపోతే ఒక మానవుణ్ణి నడిపించొచ్చు అనేది ఒక సాధ్యత ఉన్నది అన్నది యేసు ప్రభు ద్వారా కనబడింది. అది యేసు ప్రభు యొక్క మాటల ద్వారా కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4:17లో మనం చూస్తాం. సమయం ఆసన్నమైనది, సమయం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అన్నది యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది అనంటే దేవుని శక్తి సమీపంగా ఉన్నది, దేవుని అధికారము సమీపంగా ఉన్నది. మళ్ళీ మానవుని జీవితంలో ఆయన శక్తివంతమైన అధికారపు కార్యాలు జరగడానికి సమీపంగా ఉన్నది. ఆయన ప్రభుత్వము సమీపంగా ఉన్నది. ఇక అంధకార రాజ్యం అన్నది నష్టం అవడానికి, అంధకార రాజ్యం అంటే సాతాను రాజ్యంలో ఉన్న దయ్యాల యొక్క కార్యాలు నష్టము చేయడానికి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడబోతున్నాం.
హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే సాతాను ఉన్నాడు అన్నది సత్యం. మనం ప్రకటన గ్రంథం ఆఖరి మన బైబిల్‌లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేస్తున్నాడంటండి? అపవాది ఏం చేస్తున్నాడంట? సాతాను ఏం చేస్తున్నాడంటే మోసపుచ్చుచు, అంటే మోసము చేసే దురాత్మ అన్నమాట. సాతాను సాతాను చేసే కార్యాలు చూడండి, ఇక్కడ మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగలిగిన ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. చూడండి, ఈ పేరు కూడా ఇక్కడ వాడి ఉన్నారు. సాతాననియు పేరు కలిగిన ఆది సర్పము అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి, ఈ దూతలే దురాత్మలుగా మార్చబడ్డాయి. ఈ దూతలే మరి సాతానుతో పాటు మరి దేవునికి వ్యతిరేకంగా చేసిన మరి ఆ దూతలు, దేవుని వ్యతిరేకించిన దూతలు అవన్నీ కూడా చివరికి దయ్యాలుగా మార్చబడ్డాయి. సో అందుకని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. మనం లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 27వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన ఒడ్డున దిగినప్పుడంట ఆ ఊరి వాడొక్కడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యముల పట్టిన వాడై, చూసారా, దయ్యములు అంటే ఒకటి కాదంట, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాస్తవాలేనండి. అంటే అదృశ్యమైన లోకం ఒకటి ఉన్నది అన్నది మనం మనం తెలుసుకోవాలి. అదృశ్యమైన లోకాలు ఉన్నాయి. మనం చూసేది ఒకటి, చూడలేనిది కూడా ఇంకొకటి ఉందన్నమాట. మనం ఎక్కడ దాకా చూడగలం అంటే ఆకాశం దాకా చూడగలం. ఒక తారల్ని, లేకపోతే ఆ చంద్రుణ్ణి మనం అంతవరకే చూడగలం. కానీ దానికి పైగా ఉన్న మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు, వాటి యొక్క కార్యాలు, వాటి యొక్క పనులు ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది మన కంటికైతే, మన మన శరీర నేత్రాలకైతే కనబడవండి. హల్లెలూయా. కానీ మనకు చూపించేది ఎవరంటే దేవుడే. ఆయనకే, ఆయన కళ్ళ ఎదుట అన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తిలో దయ్యాలు ఉన్నయి, లేవా? లేకపోతే ఒక వ్యక్తిలో దయ్యాలు ఉన్నాయా? లేవా? ఒక వ్యక్తి మీద దయ్యము అన్నది, దురాత్మలు అనేవి ప్రభావితం చేస్తున్నాయా? లేకపోతే ఇబ్బంది పెడుతున్నాయా? లేదా? ఒక వ్యక్తిలో ఉన్న రోగము, అన్ని రోగాలు దయ్యాలు తీసుకొని రావట్లేదు. అన్నిటికీ అన్నిటికీ ఒక పేరు పెట్టేయకూడదనమాట. ఈ రోగం వచ్చిందనంటే దీని వెనకాల దయ్యం ఉంది అని మనం చెప్పలేం మనం. అన్ని రోగాల వెనకాల దయ్యాలున్నాయని మనం చెప్పలేం. కానీ కొన్ని రోగాల వెనకాల దయ్యాలు కార్యం చేయగలవు. అది గూడా వాస్తవమే. మనం అవి గూడా తెలుసుకోవాలి. అందుకనే వాళ్ళు ఎంతమంది డాక్టర్స్‌కైనా వెళ్ళండి వాళ్ళు. ఆ హాస్పిటల్‌కెళ్తారు, ఈ హాస్పిటల్‌కెళ్తారు. అటెళ్తారు, ఇటెళ్తారు. తిరుగుతా ఉంటారు. కానీ వాళ్ళకైతే మటుకు స్వస్థత, విడుదలనేది లేదు. అటు అలోపతిక్ అయిపోయింది, ఇటు ఆయుర్వేదిక్ అయిపోయింది, ఇటు హోమియోపతి అయిపోయింది. ఇక అన్ని తిరుగుతా ఉన్నారు గానీ మందులు ఎన్ని వేసుకుంటున్నా సరే వాళ్ళకైతే స్వస్థత లేదు, విడుదల లేదు. ఎందుకు అనంటే ఆ రోగం అన్నది ఒక మెడికల్ ప్రాబ్లమ్ కాదు. ఆ రోగం అన్నది ఒక ఒక శరీర సంబంధమైన రోగము కాదు గాని, ఆ రోగాన్ని తీసుకొచ్చింది దురాత్మ గనక, దురాత్మను వెళ్ళగొడితే ఆ రోగం గూడా వెళ్ళిపోద్దనమాట. దట్ ఈస్ ద ఆన్సర్ దేర్. అది ఆన్సర్ అన్నమాట. సో, కాబట్టి కేవలం మనం ఒక కోణంలో మాత్రమే చూడకూడదు ఒక సమస్యని. ఇంకో కోణంలో గూడా చూడాలన్నమాట. అంటే ఒక సమస్యని కేవలము మనకి ఉన్న మనకున్న జ్ఞానాన్ని బట్టో, లేదా మనకున్న బుద్ధిని బట్టో, మనకున్న వివేచనను బట్టో మనం చూస్తూ ఉండొచ్చు. కానీ ఆ సమస్యకి అటుపక్క మనం చూడలేని విషయాలు గూడా ఉన్నాయన్నమాట. అది దేవుడు మాత్రమే చూపించగలడు. అందుకనే మన సమస్యలకి ఉత్తరము కేవలము మన బుద్ధి, మన యొక్క జ్ఞానము, మన యొక్క బలము, లేతే ఆహ్, మన యొక్క మన యొక్క పనులు, మనం ఎంతవరకు మనం అటు ఇటు మన యొక్క సమస్యలు మనం తీసివేయడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం బలము చేత, మనము శక్తి చేత మనం ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మన సమస్యలకి ఉత్తరం అనేది రావట్లేదు. ఎందుకనంటే కొన్ని సమస్యలకి ఉత్తరాలు కేవలం దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దయ్యములు పెట్టిన మరి ఈ వ్యక్తి ఎవరు ఇతన్ని విడుదల చేయగలరు? మందులు విడుదల చేయగలుగుతాయా? మందులు చేయగలవా అనంటే చేయలేవు. కానీ ఇతని ద్వారా జరుగుతున్న పనులు చూస్తే ఎలా ఉన్నాయంటే మానసిక రోగులు, మానసిక రోగులు.
ఏ రీతిగా వారి జీవితాల్లో రోగము ఎలాగా మరి కనబడుతూ ఉంటుందో ఆ రీతిగా కొంత ఎక్కువ శాతం ఆ రీతిగా ఈ వ్యక్తి జీవితంలో మనం చూడబోతున్నాం. మానసిక రోగాలు. అన్ని మానసిక రోగాల వెనక దురాత్మలు ఉన్నాయని నేను చెప్పట్లేదు. కానీ కొన్ని మానసిక రోగాలు అవి మారట్లేదు. అవి పోవట్లేదు. ఎన్ని మందులు వేసుకుంటున్నా సరే పోవట్లేదు. ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపిస్తున్నా సరే పోవట్లేదు. కానీ వాళ్ళ యొక్క శరీరంలో మరి ఎన్నో 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 ఇబ్బందుల మధ్యలో వాళ్ళ మనసులు ఎవరో కంట్రోల్ తీసుకున్నారు. ఇక వాళ్ళనెవరో నియంత్రిస్తున్నారు. ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి గాదు. వాళ్ళ మాటలు వాళ్ళవి గాదు. వాళ్ళ యొక్క కార్యాలు, వాళ్ళు చేసే పనులు వాళ్ళవి కావు. వాళ్ళవి కావు. వాళ్ళు చాలా అబ్‌నార్మల్‌గా, నార్మల్ గాదు. ఒక సాధారణం గాదు. చాలా అసాధారణం, లేకపోతే అసాధారణం కాదు గానీ చాలా వ్యత్యాసంగా, చాలా వ్యత్యాసంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చాలా వ్యత్యాసంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అసలు మనం కని విని ఎరగని రీతిగా, అసలింక నగ్నంగా అసలు మనం బయటకొస్తున్నాం అనంటే మనం బట్టలు వేసుకొని వస్తున్నాం మనం. బట్టలు లేకుండా ఎందుకొస్తాం? అలా మనం రాము మనం. మనకొక సిగ్గుంటదనమాట. సిగ్గనంటే ఆహ్, నేను నేను అన్ని బట్టలు వేసుకొనే బయటికి వెళ్తాను. నేను బట్టలు లేకుండా ఊరికే ఏదో టవల్ మీదో లేకపోతే టవల్ లేకుండానో తిరుగుతా ఉంటే అదెట్లా ఉంటదంటే అది ఏదో అబ్‌నార్మల్‌గా ఉంటది. ఏదో ఒక వ్యత్యాసంగా ఉంటది. అంటే సిగ్గు లేదన్నమాట. సిగ్గు లేని జీవితం. అది నార్మల్ కాదు. అది సమాజంలో అది యాక్సెప్టబుల్ కాదది. అది సమాజంలో అది నార్మల్ కాదది. కానీ అటువంటి రీతికి గూడా దురాత్మలు ఒక వ్యక్తి జీవితాన్ని చేయగలవు. ఒక వ్యక్తిని అలా గూడా మార్చగలవు. ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో దురాత్మలు ఎలాగా ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తాయి అన్నది, దురాత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తాయి అనేది అంశాన్ని మనం అనే ఒక విషయాన్ని, అంశం కాదు, అనే ఒక విషయాన్ని మనము ఈ యొక్క వాక్య భాగంలో చాలా అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు. అంటే అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయిలెండి. ఎక్కడెక్కడైతే దురాత్మల్ని దేవుడు మరి యేసు ప్రభు మరి వెళ్ళగొట్టారో, మరి వాటి మీద అధికారం అనేది ఎలాగా పనిచేసిందో మనం నేర్చుకోవచ్చు. కానీ ఈ వాక్య భాగంలో చాలా విశదపరిచి రాయబడింది. సో, మనం ఒక వ్యక్తి జీవితంలో మరి దురాత్మలు ఎలా పనిచేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఒక వ్యక్తి జీవితంలో దురాత్మలు, సాతాను రాజ్యం అనేది ఎలా పనిచేస్తది? ఈ ఎలా పనిచేస్తది? ఏ రీతిగా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చగలదు? నష్టపరచగలదు? అసలు తన యొక్క కుటుంబములో నుంచి, తన యొక్క సమాజంలో నుంచి ఎలాగ వేరుపరచగలదు, నష్టపరచగలదు, అసలు తన జీవితాన్ని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని హతమార్చగలదు అన్నది మనం ఈ యొక్క వాక్య భాగాల్లో మనం అద్భుతంగా నేర్చుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మళ్ళీ రేపు గూడా ఒక వ్యక్తి జీవితంలో అపవాది ఎలాగా పనిచేస్తాడు? ఒక వ్యక్తి జీవితంలో ఎలాగ అపవాది పని చేయవచ్చు అన్నది మనం మనం ఇంకొక సెకండ్ పార్ట్ అనుకోండి. ఈరోజు మనం నేర్చుకుంటుంది పార్ట్ 1 అనుకుంటే గనక, ఇంకొక మనం మనం దీనిలోనే ఇంకొంచెం ముందుకు వెళ్లి, ఈ యొక్క వాక్య భాగాల్లో నుంచి అనేకమైన విషయాల్ని మనం నేర్చుకుందాం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లేకపోతే మనము జనాలకు సహాయం చేయలేం. వాళ్ళొచ్చేదేమో ఒక ఒక మెడికల్ రిపోర్ట్స్‌తో వస్తా ఉంటారనమాట. ఇదిగో మేము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాము. మేము సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. మానసిక మరి రోగాన్ని చూసే మరి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన చెప్పాడు అనంటే, ఓకేనమ్మా అట్లయితే మందులు వేసుకోండి, చిన్న ప్రార్థన చేస్తానని చెప్పి ఏదో మనం చిన్న ప్రార్థన చేసి పంపించేయొచ్చు. కానీ పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకనంటే, మనం కేవలం దాన్ని ఒక మెడికల్ పరంగా మాత్రమే చూసాం. ఏదో ప్రార్థన చేసాం, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళలో ఒక మార్పు లేదు. వాళ్ళలో విడుదల లేదు. వాళ్ళలో శక్తివంతమైన కార్యం జరగలేదు. ఎందుకనంటే మనకు తెలీదు. ఆ యొక్క రోగం వెనకాల ఎవరు పనిచేస్తున్నారో మనకు తెలీదు. కానీ దేవుని సన్నిధిలో మనం అడిగితే గనక, ప్రభువా మనం ఈ యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉన్నాం. మనం తెలుసుకుంటూ ఉన్నాం గనక రేపొద్దున మరి ఎవరితోని మనం మాట్లాడుతున్నాం అంటే గనక ఈ రోగం వెనకాల దురాత్మ శక్తులు ఉండొచ్చు గదా! నేను అడుగుతాను ప్రభువుని. ప్రభువా నైనా మరి సత్యమేనా? మరి ఏంటి ప్రభు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తారు. అవును, ఈ రోగం వెనకాల మరి దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయనంటే ఏ దురాత్మ శక్తులు? ఏం పేర్లవి? అన్ని గూడా విషయాలు మనకు ప్రభువు తెలుసు. ఆమేన్. హల్లెలూయా! సో, అనేకమైన జీవితాలు మార్చబడడానికి, వాళ్ళ యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం గాకుండా వి విడాకులకు గూడా వెళ్తారుంటారు.
విడాకులకు కూడా వెళ్తా ఉంటారు అన్నమాట. ఇట్లాంటి ఇట్లాంటి మరి మానసిక రోగాలు ఉన్న కుటుంబాల్లో విడాకులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి ఆ విడాకులను ఆపగలుగుతాం. ఆ ఆ విడాకులు జరగకుండా మరి ఆపాలి అంటే గనక వాళ్ళకు విడుదల కావాలి. హల్లెలూయా. మానవుని జీవితంలో వారి యొక్క అవసరాలు తీర్చబడాలి అంటే గనక యేసు ప్రభు నామం పేరట ఉన్న శక్తివంతమైన కార్యాలు మన ద్వారా జరగాలి. లేకపోతే మనం మాట్లాడుకుంటున్న దేవుని మాటల యొక్క మరి మరి ఉపయోగం ఏంటో, మరి ఉద్దేశం ఏంటో మనమే ఆలోచించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా, ఒక వ్యక్తి జీవితంలో అపవాది ఎలాగా పని చేయగలుగుతున్నాడు? ఒక వ్యక్తి జీవితంలో మరి దురాత్మలు ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి అని మేము తెలుసుకోవాలి ప్రభువా. ఏ రీతిగా మరి పనిచేస్తున్నాయి? ఆ వ్యక్తిని ఎలాగా మారుస్తున్నాయి? వారి పరిస్థితులు మారిపోతున్నాయి. నాయన కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అయ్యా పిల్లలు ప్రభువా తండ్రి, నాయనా వాళ్ళకున్న కష్టాలను బట్టి, ఆ ఇంట్లో ఉన్న కష్టాలను బట్టి వాళ్ళు చదువుకోలేకుండా ఉన్నారు. ఆ ఇల్లు ప్రభువా నేను ఒకవేళ గనక దురాత్మలు ఆ ఇంటి భర్తనే పట్టుకుంటే గనక ప్రభువా ఇక ఆ ఇల్లంతా గల్లంతే. ఆ ఇల్లంతా ప్రభువా తండ్రి ఇక ఇబ్బందే. ప్రభా ఒకవేళ ఇటువంటి దురాత్మలు మరి ఆ ఇంటి యొక్క భార్యని పట్టుకుంటే, ఆ ఇంటి యొక్క తల్లిని పట్టుకుంటే ప్రభువా, ఆ తల్లిలో ప్రభువా నాయనా అది చొరబడితే గనక ఇక ఇల్లంతా ఇబ్బందే. ప్రభా ఇంటిలో ప్రభా అనేకమైన మరి ఇబ్బందుల మధ్యలో ప్రభా మరి భర్త నాయన జీవించలేకుండా, అయ్యా తండ్రి మరి ఇటువంటి భార్యలతో ప్రభా నాయన భర్తలు జీవించలేకుండా వాళ్ళు ప్రభా నాయన మరి అటువంటి భార్యల్ని అయ్యా వాళ్ళు తన యొక్క ఇంటికే పంపించుకుంటున్నారు. అయ్యా అనేక మంది అలాగా చేస్తున్నారు. ప్రభా తర్వాత ఇక చిన్న చిన్నగా ప్రభువా మరి అటువంటి స్త్రీతో ఉండలేను అనే ఒక ఆలోచనలో మరి వస్తూ ఉండి చివరికి ప్రభా విడాకులనిస్తున్నారు. తండ్రి వాళ్ళ కుటుంబాలు ప్రభా నిన్న విరిగిపోతున్నాయి. మరి పిల్లలు అనాథలైపోతున్నారు. మరి దురాత్మల్ని వ్ ఏదైనా వెళ్ళగొట్టిన సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. మనైనా వాళ్ళు గూడా ప్రభా నిన్న ఎంతో మంది దైవజనులు అడిగారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే ఏదో పైపైన ప్రార్థన చేశాం గానీ ప్రభువా నాయనా వాళ్ళలో ఉన్న దురాత్మల్ని వెళ్ళగొట్టే శక్తివంతమైన కార్యాలు జరగలేదు. అందుకని ఆ కుటుంబాలు విడాకులుగా అందుకని ఆ కుటుంబాల్లో విడాకులుగా ప్రభా తండ్రి కనబడుతూ ఉన్నాయి. అయ్యా పిల్లలు అనాథలైపోయారు ప్రభువా. ఇంకానైనా మందులు తీసుకుంటూనే ఉంది ప్రభువా. ఆ స్త్రీ అయితే ఇంకా మందులు తీసుకుంటుంది. ఆ కుమారుడైతే అయ్యా తండ్రి ఆ పురుషుడైతే ఇంకా మందులు తింటూనే ఉన్నాడు. ప్రభా అయినప్పటికి కూడా ఒక విడుదల లేదు ప్రభు. అయినప్పటికీ ఒక పరిపూర్ణమైన స్వస్థత విడుదల లేదు ప్రభువా. అలాగా ఎంతోమంది మరి భర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది భార్యలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది పిల్లల్లో ప్రభు ఇటువంటి మానసిక రోగము సంబంధమైన విషయాలుంటే, ఆ కుటుంబం అంతా గూడా కలత చెందుతూ, ఇబ్బంది పడుతూ, ఏం చేయాలో తెలియని పరిస్థితులుగా కేవలం మందులు వేసుకుంటూ ప్రభువుని కంట్రోల్ చేసుకుంటూ ఏదో మేనేజ్ చేస్తున్నారు గానీ, ఆ కుమారుడు ఏమైపోతాడు? అతని భవిష్యత్తు ఏమైపోద్ది? ఆ కుమార్తె ఏమైపోద్ది ప్రభువా? భవిష్యత్తు ఏమవుతది నాయన? ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎక్కడ ఉద్యోగం చేస్తాడు? ప్రభా ఎక్కడుంటాడు? ప్రభా ఒంటరిగా ఉండలేని పరిస్థితి ప్రభువా. మళ్ళీ ప్రభా తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. మళ్ళీ పేరెంట్స్ దగ్గరే ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. మా నాయన ముందుకు వెళ్ళాడు. కాలేజ్‌కి వెళ్ళలేడు. తండ్రి తన జీవితం యావత్తు నష్టమైపోయిందయ్యా. అయ్యా ఇటువంటి వారు అనేక మంది నాయన ఇళ్ళలో ఉన్నారు ప్రభువా. అనేకమైన కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి నాయన. నాయన యేసు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానసిక రోగాల వెనకాల ఉన్న ప్రభువా తండ్రి దురాత్మ శక్తిని వెలగొట్టే నాయన శక్తి యేసు నామంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపో అని చెప్పంగాల్నే ప్రభా వెళ్ళిపోయింది. ఆమేన్. అనేకమైన దురాత్మలు ప్రభా ఆ వ్యక్తిలో నుంచి నాయన వెళ్ళిపోవుట ప్రభా ఎంత గొప్ప కార్యము నాయన. ఎంత గొప్ప కార్యమయ్యా. హల్లెలూయా. ప్రభా తండ్రి ఎంత గొప్ప కార్యమయ్యా. ఆ వ్యక్తి జీవితం మారుతుంది ప్రభువా. అయ్యా నేను కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ఉంటదయ్యా. పిల్లలు అనాథలు కాకుండా ఉంటారయ్యా. అయ్యా తండ్రి ఆ యవనస్తుడు ప్రభ చదువుకుంటాడయ్యా. భవిష్యత్తు ఉంటదయ్యా. అయ్యా తండ్రి ఆ యవనస్తురాలు జీవితం ప్రభా బాగుపడుతది నాయన. పెళ్లి చేసుకుంటది ప్రభువా. లేకపోతే ప్రభువా నాయన ఇటువంటి మానసిక రోగములతో ఇబ్బంది పడుతూ నాయన మందులు తింటూ చివరికి ఒక విడుదల లేని జీవితం. చివరికి పెళ్లి చేసుకుంటే ప్రభువా నాయన ఆ పెళ్లిలో గూడా, ఆ వివాహంలో గూడా ఇబ్బందులు ప్రభువా తండ్రి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ భర్త కూడా ఇక విడిచిపెట్టాలనే ఒక ఆలోచనలు విడాకులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి నాయన. యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ప్రభువా తండ్రి నిన్ను విశ్వసించు వారి జీవితాల ద్వారా కూడా ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పావు కదా నాయన. మా ద్వారా కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడే జరుగుతున్నాయి ప్రభువా.
హల్లెలూయా. ఈ వాక్యం ఇప్పుడే మాట్లాడిన ఈ వాక్యం ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రభా, మరి మానసిక రోగులు మరి ఎవరైనా ప్రభా తండ్రి ఈ వాక్యం నైనా వింటూ ఉన్నప్పుడు నాయనా వారిలో స్వస్థత, విడుదల యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా. అయా వారికి విడుదల కలుగును గాక. వారిలో ఉన్న దయ్యములు యేసు నామములో పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. పో సాతానా, యేసు నామములో వెళ్ళిపో. మనసు మీద పనిచేస్తున్న, మనసును నియంత్రణలోకి తీసుకొని మనసు మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులారా యేసు నామములో, శాతపడి శక్తులారా యేసు నామములో ఆయన యొక్క అగ్ని ముందు మీరందరూ కూడా ఈ వ్యక్తిలో నుంచి హల్లెలూయా, ఈ యొక్క కుమార్తెలో నుంచి, కుమారుడిలో నుంచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నమ్ముచున్నా, ఇప్పుడే ప్రభా, ఇప్పుడే విశ్వాసం ఉన్నది ఇప్పుడే కదా నాయన. హల్లెలూయా. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాను, నా ముందు మీరు ఉన్నారని నమ్ముచున్నాను. సింహాసనం ముందు ఈ ప్రార్థన జరుగుతా ఉంది ప్రభు. హల్లెలూయా. సింహాసనం మీద నుంచి నైనా మీ యొక్క శక్తి, మీ యొక్క అధికారము అయా మీ ద్వారా ప్రభా తండ్రి, మీ యొక్క అయా మీ యొక్క విశ్వాసుల ద్వారా మీరు జరిగించుకుంటున్న విధానం బట్టి, అది కార్యరూపంలోకి తీసుకొస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయనా. యేసు నామములో విడుదల. ఆమేన్. హల్లెలూయా. ప్రభువనైనా ఒక్క మాట వెళ్ళిపో అని చెప్పిన ఒక్క మాట యేసయ్యా తండ్రి, మా నోటి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు పలుకుచూ ఉన్న సమయాల్లోని నీ వాక్యములో, నీ వాక్కులో ప్రభు శక్తి ఉన్నది, పునరుద్ధానపు శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. అధికారం ఉన్నదయ్యా. ఆమేన్. హల్లెలూయా. అధికారం ఉన్నదయ్యా. అధికారపు నామముతో యేసు నామములో ప్రభు నిన్ను విడుదల అని ప్రభు ఘోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయ్యా తండ్రి, నీ యొక్క నామంలో ఉన్న శక్తిని ప్రభువా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ రోజంతయు ప్రభువానైనా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. హల్లెలూయా. మీరు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. నైనా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఒక్క అపోస్తలుడైన పౌలు ఉంటే ప్రభువా ఆసియా ఖండాన్ని మార్చేసావయ్యా. ఈరోజు మేము అనేక మంది కోసం అయ్యా తండ్రి, అనేక మంది ప్రభా తండ్రి మరి ఇటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ ద్వారా కూడా జరగాలి. కానీ ఒక్క వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్క పౌలు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక్క తిమోతి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక నెహెమ్యా కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఒక ఎస్తేరు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక రూతు కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దెబోరా కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక వ్యక్తిని ప్రభువా నాయన మీరు ఒక ఖండానికే వాడుకోగలరు ప్రభువా. హల్లెలూయా. నేనున్నాను యేసయ్యా. మేమున్నాం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని వాడుకోండి ప్రభా. నేను ఖండాల్లో, దేశాల్లో, పట్టణాల్లో ప్రభా నైనా టౌన్స్ లో ప్రభా తండ్రి ఏ ఇంటిలో ప్రభా నైనా ఇబ్బందులుగా ఉంటూ ఉన్నాయో ఆ ఇంటిలో ప్రభా నైనా వారి యొక్క ఇరుకు ఇబ్బందుల్ని ప్రభా తండ్రి, వారి యొక్క పరిస్థితుల్ని మార్చబడడానికి తండ్రి మీరు మమ్మల్ని అభిషేకించుకున్నారు తండ్రి. ఇంకా అభిషేకించండి. ఇంకా మీ వాక్యములో ఇంకా ఉన్న అనేకమైన మర్మాలు మాకు తెలియపరుస్తూనే ఉండండి అయ్యా. ప్రతిరోజు మీ సన్నిధిలో మేము ఎంతో ఆశతో ప్రభా, దప్పికతో, ఆశతో అయా, ఆకలి దప్పులతో అయా నీతిమంతునిగా జీవించాలని, మీ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుచు ఉన్నాము నాయన. ప్రభా మా ఆశల్ని ప్రభా తృప్తిపరిచే గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదంతయు కూడా మీ సంరక్షణ మా చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. మీరే అగ్ని ప్రాకారము వలె మా చుట్టూ ఉన్నారయ్యా. హల్లెలూయా. ప్రభువా మీ యొక్క అగ్ని ప్రభా తండ్రి ఒక ఫ్లేమింగ్ స్వోర్డ్స్ లాగా ప్రభా. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభా నైనా దేవదూతలు ప్రభా నైనా మా ఇంటి చుట్టూ ప్రభా అయా ఖడ్గాలు ప్రభా తన చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఖడ్గాల చుట్టూ ప్రభా నైనా అగ్ని ప్రభా తండ్రి మూతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా లోపలికి రాలేరు. ఏ దురాత్మ శక్తులు ప్రభా మా మీద విజయాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. ఏ ఆయుధం కూడా మా మీద పని చేయదు. మా పిల్లల జీవితాలు ప్రభా నైనా, సంఘంలో ఉన్న పిల్లల జీవితాలు ప్రభా తండ్రి, కుటుంబాలు అయినా పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా మరి సమర్పించుకొని వస్తూ ఉన్నారో ప్రభా తండ్రి అయా, వారి కుటుంబాలు మరి ఈ వాక్యం వింటున్న ప్రభా మరి కుటుంబాలు తండ్రి వారి జీవితాల్లో ప్రభా నైనా, వారి జీవితాల్లో సంరక్షణ, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా మా ఆకలి దప్పులతో ఉన్నామయ్యా. హల్లెలూయా. మమ్మల్ని ప్రభా ఇంకా మీ వాక్యంతో నింపండి ప్రభా. ఇంకా మేము తెలుసుకోవాలి అయ్యా. ఎంత మేము తెలుసుకుంటూ ఉంటామో అంతగా మేము ఉపయోగపడే సాధనాలుగా మార్చబడుతూ ఉన్నాం ప్రభా. హల్లెలూయా. మీకే వందనాలు. మమ్మల్ని అందరూ వాడుకోండి ప్రభా. మేము ఉన్నామయ్యా. మేము ఉన్నాం ప్రభా. కడప పట్టణంలో మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో, మా తెలంగాణలో ప్రభా తండ్రి, కర్ణాటకలో, మహారాష్ట్రలో, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో, మరి దేశాల్లో అయ్యా మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
మీరు శక్తిని పొందుకుంటారు. మీరు సాక్షులుగా ఉంటారు. యెరూషలేములోను, యూదియా, సమరయ, భూదిగంతముల వరకు ప్రభువా, రాజ్య రాజ్యాల్లో ప్రభ మమ్మల్ని వాడుకోమని అడుగుచు నాయన. గొప్ప కార్యాలు మా ద్వారా జరుగులాగున చేయమని అడుగుచు. మమ్మల్ని కూడా సాక్షులుగా ఆయా పునరుద్ధానపు శక్తితో నింపబడిన వారై, మా ద్వారా మీ యొక్క శక్తి ఆయన ప్రకటింపబడుతున్న వారై ప్రభు, అటువంటి గొప్ప శక్తివంతమైన కార్యాలు మా ద్వారా జరుగుతూ అయ్యా మీరు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ అయ్యా అనేక మందికి నాయన ఈ యొక్క పాఠాలు ప్రభా దీవెనకరంగా చేయమని అడుగుచు. అనేక మందిని ప్రేరేపించి ప్రభా తండ్రి ఈ పాఠాలు ప్రభా నాయన రికార్డింగ్ జరుగుతూ ఉండగా తండ్రి ప్రభా ఈ పాఠాలు ప్రభా తండ్రి అనేక మంది జీవితాల్లో ఒక ప్రేరేపణ పురికొల్పిస్తూ అయా విశ్వాసులుగా ఉన్న వారి జీవితాలు ప్రభు మీ చేతుల్లో వాడబడే సాధనాలుగా మార్చబడు రీతిగా, శిష్యులుగా మార్చబడు రీతిగా, కేవలం ఒక స్థితిలో మాత్రం ఉండకుండా ప్రభు అయా నైనా ఇంకొక స్థితి, ఇంకొక మహిమతో ప్రభు ఇంకా మహిమలో ప్రభు నైనా ముందుకు వెళ్ళే ప్రభా తండ్రి గొప్ప ఆత్మీయ జీవితాలుగా మార్చమని, మీ రాకడికి మేము సిద్ధపాటుగా ఉండే కృపను దయచేయమని, మాకిచ్చిన ప్రభ తలాంతుల్ని, మాకిచ్చిన వరముల్ని, మాకిచ్చిన పిలుపుల్ని ప్రభా ఉద్దేశముల్ని అయా నైనా వాటిల్లో ప్రభ నడుచువారిగా మీరు వచ్చినప్పుడు ప్రభ విశ్వసనీయమైన పాత్రలుగా మేము ఉంటూ ప్రభా నైనా మీతో పాటు ఎత్తబడే పాత్రలుగా, ఎత్తబడే సంగముగా చేయమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికి